పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాల్సిన విలువలు ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి. భవిష్యత్తును నిర్మించే అలవాట్లను కూడా మీరే అలవాటు చేయాలి. మంచి మనిషిగా ఎదగడానికి అవసరమైనవి ఈ విలువలు మాత్రమే. విజయానికి నిజమైన పునాది పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పాల్సిన విలువలే ఇవి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఒక ఊరిలో ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఒకరి పేరు అర్జున్, మరొకరి పేరు విహాన్. ఇద్దరు ఒకే స్కూల్లో చదివేవారు. ఇద్దరి తెలివి కూడా దాదాపు ఒక్కటే. కానీ కొన్నేళ్ల తర్వాత ఒకరు అందరికీ ఆదర్శంగా మారాడు, మరొకడు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా? చదువు కాదు, డబ్బు కూడా కాదు, చిన్నప్పటి నుంచే నేర్చుకున్న విలువలు. ఆ కథే ఇప్పుడు మనం చూద్దాం. అర్జున్ వాళ్ళ అమ్మ ప్రతిరోజు ఒక మాట చెప్పేది. బాబూ, జీవితంలో ఎంత పెద్దవాడైనా ముందు మంచి మనిషిగా ఉండాలి. ఆ మాటను అర్జున్ ఎప్పుడూ గుర్తుంచుకునేవాడు. ఒకరోజు స్కూల్లో ఆడుకుంటూ ఉండగా నేలపై ఒక పర్స్ కనిపించింది. అందులో చాలా డబ్బు ఉంది. విహాన్ వెంటనే అన్నాడు, దీన్ని ఎవరికీ చెప్పొద్దు, మనమే తీసుకుందాం. కానీ అర్జున్ మాత్రం, ఇది మనది కాదు, ఎవరూ కష్టపడి సంపాదించిన డబ్బు అని చెప్పి టీచర్కి ఇచ్చేశాడు. కొద్దిసేపటికే ఆ పర్స్ ఒక పేద వాచ్మెన్దని తెలిసింది. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఆ రోజు అర్జున్కు వచ్చిన బహుమతి డబ్బు కాదు, అందరి నమ్మకం. ఇప్పుడు మొదటి విలువ వచ్చేసి నిజాయితీ. నిజాయితీ ఉన్న పిల్లలు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతారు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో మరో సంఘటన జరిగింది. ఒక కొత్త విద్యార్థి క్లాస్కు వచ్చాడు. ఎవరూ అతనితో మాట్లాడలేదు. కానీ అర్జున్ వెళ్ళి, రా, నా పక్కన కూర్చో అన్నాడు. ఆ చిన్న మాటతో ఆ బాలుడికి కొంత ధైర్యం వచ్చింది. రెండవ విలువ దయ. చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఒకరోజు అర్జున్ ఇంట్లో పాలు పొర్లిపోయాయి. వాళ్ళ అమ్మ వచ్చి కోప్పడలేదు. తప్పు జరిగింది, ఇప్పుడు దీన్ని ఎలా సరిచేయాలో నేర్చుకుందాం అని అనింది. ఆ రోజు అర్జున్ ఒక గొప్ప విషయం నేర్చుకున్నాడు. తప్పు చేయడం తప్పు కాదు, అదే తప్పును మళ్ళీ చేయకపోవడమే గొప్ప విషయం అని. మూడవ విలువ బాధ్యత. చిన్న పనుల నుంచే బాధ్యత మొదలవుతుంది. ఒకసారి పరీక్షలో విహాన్ పక్కవాడిని చూసి రాశాడు. అర్జున్ మాత్రం తనకు తెలిసినంత మాత్రమే రాశాడు. ఫలితాలు వచ్చినప్పుడు విహాన్కి ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ కొన్ని నెలల తర్వాత జరిగిన పోటీలో సొంతంగా ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు నిజంగా ఎవరు నేర్చుకున్నారో అందరికీ తెలిసిపోయింది. నాలుగవ విలువ క్రమశిక్షణ. షార్ట్కట్లు తాత్కాలిక విజయాలను మాత్రమే ఇస్తాయి. క్రమశిక్షణ జీవితాంతం విజయాన్ని ఇస్తుంది. కథ ఇంకా పూర్తి కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ఒక సంఘటన ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేసింది. 15 ఏళ్ల తర్వాత అర్జున్ ఒక పెద్ద కంపెనీలో మంచి స్థాయిలో పనిచేస్తున్నాడు. విహాన్ కూడా చదివాడు, కానీ ఎక్కడా ఎక్కువ కాలం ఉద్యోగం చేయలేకపోయాడు. ఎందుకంటే అతనికి నిజాయితీ లేదు, బాధ్యత అసలే లేదు, ఇతరులను గౌరవించే అలవాటు కూడా లేదు. ఒకరోజు ఇద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. విహాన్ అడిగాడు, నువ్వు ఇంత విజయవంతం ఎలా అయ్యావు? అర్జున్ నవ్వుతూ ఒక్క మాట చెప్పాడు, నన్ను పెద్దవాడిని చేసింది నా చదువు కాదు, నా అమ్మ చిన్నప్పటి నుంచే నేర్పించిన విలువలు. ప్రతి తల్లిదండ్రి పిల్లలకు ఖరీదైన బహుమతులు ఇవ్వలేకపోవచ్చు, కానీ నిజాయితీ, దయ, గౌరవం, క్రమశిక్షణ, బాధ్యత, కృతజ్ఞత, ఓర్పు మరియు పంచుకునే మనసు, ఈ విలువలు నేర్పితే వారు జీవితంలో ఎక్కడ ఉన్నా మంచి మనుషులుగా గుర్తింపు పొందుతారు. గుర్తుంచుకోండి, పిల్లలకు ఇచ్చే గొప్ప వారసత్వం డబ్బు కాదు, మంచి విలువలు మాత్రమే. ప్రతి తల్లిదండ్రులు ఈరోజు మీరు నేర్పే ప్రతి మంచి అలవాటు రేపు వారి జీవితాన్ని అందంగా మార్చుతుంది. మీలో ప్రతి ఒక్కరూ ఈ విలువలను ఇంట్లోనే ఆచరణలో పెట్టండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరియు ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి మంచి విలువలు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.